బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే పూర్ణిమ జ్యువెలర్స్ కి రండి. ఇక్కడ బంగారం కొనుగోలు చేసే వారికి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, మేకింగ్ చార్జెస్ లేవు. అందమైన డిజైన్లు, నమ్మకమైన సేవ, అదిరిపోయే ఆఫర్లు. పూర్ణిమ జ్యువెలర్స్, మీ బంగారం కొనుగోలుకు మరింత విలువ. ప్రతి హిందువు మన జీవితంలో ఎప్పుడొకసారి కాశీకి వెళ్ళాలని కోరిక ఉంటుంది. కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ ప్రదేశాలు చూడాలనేసి చాలామంది డౌట్తో ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే కాశీకి వెళ్ళినప్పుడు కాశీ విశ్వనాథునితో పాటు కాశీ పరిసరాల్లో ఎలాంటి టెంపుల్స్ ఉన్నాయి, ఏ విధంగా మనం దర్శనం చేసుకోవాలా, ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఉన్నాయి, మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాము. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు లలిత టాక్స్. మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ కాశీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాశీ, వారణాసి, బెనారస్ అనే పేర్లతో పిలువబడే ఈ నగరం గంగా నది తీరంలో వెలిసిన పవిత్ర క్షేత్రం. కాశీకి వెళ్ళి విశ్వనాథుని దర్శించుకోవాలి అనేది ఎంతో మంది భక్తుల కోరిక. అయితే కాశీకి వెళ్తే కేవలం కాశీ విశ్వనాథ ఆలయం మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక చారిత్రక ప్రదేశాలను తప్పక చూడాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం మనం ముందుగా చూడవలసిన ఒక మహాపుణ్యక్షేత్రంగా మనము అనుకోవచ్చు. అలాగే కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో కాశీ విశ్వనాథుడు ఒకరు. కాశీ యాత్రలో ఈ ఆలయ దర్శనం ప్రధానమైనదిగా భావిస్తారు. విశ్వనాథునితో పాటు విశాలాక్షి అమ్మవారు, కాలభైరవ స్వామి దర్శనం కూడా భక్తులు ఎంతో ముఖ్యంగా భావిస్తారు. కాశీ ప్రత్యేకతను గురించి చెప్పాలంటే గంగా ఘాట్ల గురించి తప్పకుండా చెప్పాలి. కాశీలో అనేక ఘాట్లు ఉన్నాయి. వాటిలో దశాశ్వమేధ ఘాట్ చాలా ప్రసిద్ధి చెందింది. సాయంత్రం జరిగే గంగా హారతి కాశీ యాత్రలో ప్రత్యేక ఆకర్షణ. వేలాది మంది భక్తులు, పర్యాటకులు గంగా హారతిని వీక్షించడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. కాశీలో ప్రసిద్ధి చెందిన మరో ఘాట్ అస్సీ ఘాట్. గంగా నది, అస్సీ నది కలిసే ప్రాంతంగా దీనికి చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఉదయం గంగా తీరంలో సూర్యోదయాన్ని చూడడం, సాయంత్రం నది ఒడ్డున ప్రశాంతంగా గడపడం ఎంతో పవిత్రమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే కాశీకి క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామిని భక్తులు ఆరాధిస్తారు. కాశీకి వచ్చే భక్తులు కాలభైరవ స్వామిని దర్శించుకోవడం కూడా ముఖ్యమైన ఆధ్యాత్మిక ఆచారంగా భావిస్తారు. అందుకే కాశీ యాత్రలో ఈ ఆలయాన్ని కూడా మీ ప్రయాణ ప్రణాళికలో చేర్చుకోవచ్చు. సంకట యోచన హనుమాన్ ఆలయం కాశీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. హనుమంతుడిని భక్తితో పూజించే ఈ క్షేత్రానికి దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు వస్తుంటారు. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ముఖ్యమైన దర్శన స్థలం. అన్నపూర్ణాదేవిని అన్నదాతగా, పోషణకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. కాశీలోని అత్యంత ప్రాచీనమైన, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత కలిగిన ఘాట్లలో మణికర్ణిక ఘాట్ ఒకటి. ఇది హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం కలిగిన ఘాట్. ఇక్కడి ఆధ్యాత్మిక నేపథ్యం గురించి అనేక పురాణ కథలు కూడా ఉన్నాయి. కాశీకి సమీపంలో ఉన్న సారనాథ్ కూడా తప్పక చూడాల్సిన ప్రదేశం. బౌద్ధ సాంప్రదాయం ప్రకారం గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం అనంతరం తన మొదటి బోధనను ఇక్కడే అందించారు. ఇక్కడ దమేక్ స్తూపం, పురావస్తు ప్రదేశాలు మరియు మ్యూజియం వంటి ముఖ్యమైన ప్రాంతాలను చూడవచ్చు. మరొకటి తులసి మానస్ మందిర్. తులసి మానస్ మందిర్ కూడా కాశీలో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి. గోస్వామి తులసిదాస్ మరియు రామచరిత మానస్తో ఈ ఆలయానికి ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఆలయ ప్రాంగణంలోని శిలాఫలకాలపై రామచరిత మానస్లోని పద్యాలు కనిపించడం ప్రత్యేక ఆకర్షణ. కాశీలో మరొక చెప్పుకోదగిన మందిర్ దుర్గా మందిర్. కాశీలోని ప్రసిద్ధ దేవాలయాలలో దుర్గా మందిర్ కూడా ఒకటి. ఎరుపు రంగు నిర్మాణ శైలితో కనిపించే ఈ ఆలయం భక్తులను ఆకర్షిస్తుంది. మరొకటి రామ్నగర్ కోట. గంగా నది అవతలి ఒడ్డున ఉన్న రామ్నగర్ కోట కాశీ చరిత్రను తెలుసుకోవాలనుకునే వారికి మంచి ప్రదేశం. ఇక్కడ రాజభవనం, పురాతన వస్తువులు మరియు చారిత్రక వాతావరణం ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే మరొకటి
కాశీలో ఇంకేం చేయాలి అనే క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు, కాశీకి వెళ్ళినప్పుడు కేవలం ఆలయ దర్శనానికే పరిమితం కాకుండా ఉదయం గంగా తీరంలో సూర్యోదయాన్ని చూడడం, అలాగే పడవ ప్రయాణం చేయడం, సాయంత్రం గంగా హారతి చూడడం, కాశీ వీధుల్లోని పురాతన వాతావరణాన్ని ఆస్వాదించడం వంటి అనుభవాలను కూడా పొందవచ్చు. అయితే భక్తులు వెళ్ళే ఆలయాల ప్రస్తుత దర్శన సమయాలు, నియమాలు, ప్రవేశ విధానం ముందుగానే అధికారిక సమాచారంలో తెలుసుకోవడం మంచిది. కాశీ అనేది కేవలం ఒక నగరం కాదు, ఇది భారతదేశపు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి ప్రతీక. కాశీ విశ్వనాథుని దర్శనం నుంచి గంగా హారతి వరకు ప్రతి అనుభవం మనసులో ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. మీరు కూడా కాశీయాత్రకి వెళ్ళాలని అనుకున్నట్లయితే ఈ వీడియోలో చెప్పిన ప్రదేశాలను మీ ట్రావెల్ ప్లాన్లో తప్పకుండా చేర్చుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు తెలుసుకోవాలనుకుంటే లలిత టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి.